హాయ్ అండి. ఈరోజు వచ్చి మన రెసిపీ మునక్కాడ చికెన్ కర్రీ. సూపర్ ఉంటుంది కాంబినేషన్. అండ్ ఒక బ్రదర్ కూడా నాకు కామెంట్ చేశారు చికెన్ కర్రీ రెసిపీ కావాలని. సో ఇందులో మీరు డ్రమ్ స్టిక్ యాడ్ చేసుకోకుండా సేమ్ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ అనమాట చేసుకుంటే చికెన్ కర్రీ అయిపోతుంది. బట్ ఇందులో డ్రమ్ స్టిక్స్ మునక్కాడ కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇంకొకటి పచ్చిమిర్చి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇది ఆనియన్స్ ఎట్లా ఉండాలంటే మొత్తం డార్క్ బ్రౌన్ రావద్దు, జస్ట్ లైట్ బ్రౌన్ రాస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. సేమ్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఇంతే బ్రౌన్ రావాలి, మరీ ఎక్కువ బ్రౌన్ రావద్దు. ఇప్పుడు మనం ఎందుకంటే మళ్ళీ చికెన్ వేసి కూడా మనం ఆనియన్స్లో అట్లా వేయించుతాం కాబట్టి ఆనియన్స్లో ఇంకా డార్క్గా అయిపోతాయి. కాబట్టి ఈ స్టేజ్లోనే చికెన్ వేసుకోండి. అండ్ ఇప్పుడు చికెన్ వేసినాక ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇట్లా మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్లోనే మూత పెట్టి అది మొత్తం ఉడకనిద్దాం. సో ఒక 2 minutes తర్వాత చూస్తే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఇప్పుడు మనం మునక్కాడ యాడ్ చేసేసుకుందాం. మునక్కాయలు ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం. చికెన్లో వేసేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకొని అండ్ మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచుదాం. అండ్ మంట మాత్రం మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మీరు ఎంత మంచిగా వంట చేసినా సరే, మీరు అంత ఫాలో అయినా కూడా కింద మీరు ఆ ఫ్లేమ్ అనేది మంచిగా పెట్టకపోతే మాత్రం ముక్క ఉడకకపోవడం, పచ్చివాసన రావడం ఇట్లాంటివి జరుగుతాయి. సో ఫ్లేమ్ మంచిగా నేను చెప్పినట్టు పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఒక 2 minutes తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఆనియన్స్కు అన్నీ మంచిగా మిక్స్ అయినాయి, మంచిగా ఫ్లేవర్ అనేది వాటికి కూడా పడుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం అన్ని పీసెస్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes సిమ్లోనే పెట్టి ఉంచుదాం. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ నుంచి కూడా పచ్చివాసన వస్తుంది కదా, అది కూడా పోయి ఆ పీసెస్కి మంచిగా ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది. సో సిమ్లో పెట్టి ఒక 2 minutes మూత పెట్టేసి ఉంచుదాం. అండ్ ఇప్పుడు ఈ మునక్కాయలు వేసుకున్నా కదా, మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మునక్కాయలు డిస్టర్బ్ చేయొద్దు, లేకపోతే అవి మొత్తం విరిగిపోతాయి. ఆల్రెడీ చూడండి సాఫ్ట్ అయ్యింది. సో ఇప్పుడు 2 minutes తర్వాత మూత తీస్తే ఇట్లా ఉంటుంది. ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం మీరు ఎంత సాల్ట్ వేసుకుంటారో మీ టేస్ట్ని బట్టి. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేసుకుంటున్నాను, కారం. అండ్ ఇప్పుడు కొంచెం గరం మసాలా, మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా లేకపోతే జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏది ఉన్నా సరే మీరు అందులో వేసుకోండి. ఇది ఎవరన్నా చేసేటట్టు నేను రెసిపీ చెప్తున్నాను కాబట్టి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, బట్ టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ లేకుండా చేసుకునే విధంగా నేను రెసిపీ చెప్తున్నాను. సో చూడండి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అండ్ ఫ్లేమ్ మాత్రం మొత్తం సిమ్లో పెట్టండి. ఎందుకంటే ఆ మసాలా కూడా మంచిగా పీసెస్కి పడుతుంది. అందుకని సిమ్లో పెట్టి ఒక 2 minutes దాన్ని అట్లనే వదిలేద్దాం. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేద్దాం. అండ్ తర్వాత ఇక్కడ నేను క్లిప్ మిస్ అయిపోయింది. 2 minutes తర్వాత తీసి అందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ మీరు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని అందులో మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి. అండ్ ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఇప్పుడు వచ్చి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ చూడండి ఇట్లా ఉడుకుతుంది మొత్తం చికెన్. నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది. సో మీరు ఇంత గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్
సో ఈ కర్రీకి అయితే గ్రేవీ హైలైట్ అని చెప్పొచ్చు. పీసెస్ లేకున్నా సరే ఓన్లీ గ్రేవీ తోటి తినేస్తారు, అంత బాగుంటుంది. మునక్కాయ చికెన్ అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలిసిన వాళ్ళు మాత్రం నాకు కామెంట్ చేయండి. అండ్ నా రెసిపీ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.